ఒక రాయిపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరాపేట్ మండలంలో వౌసాయిపేట గ్రామంలో ఉంది ఈ దేవాలయం. శంకుచక్రాల ఆకారంలో ఉన్న రాయిపై వెలిసిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయంలో భక్తులు పుట్టు వెంట్రుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే మొదటగా మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. బౌసాయిపేట గ్రామమందు పొలాల్లో దొరికినటువంటి శిలాస్వరూపం ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. 1992 జనవరి 14న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ బౌసాయిపేట గ్రామంలో. ఇక్కడ ఒక ప్రత్యేకమైన నాగదేవత గుడి కూడా ఉంది. స్థానికుల విశ్వాసం ప్రకారం ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి రోజు ఒక శ్వేతనాగు పడగ విప్పి దర్శనమిస్తుందని చెబుతూ ఉంటారు. ఆలయం చుట్టూ పచ్చని మామిడి తోటలు, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత, స్వయంభూ మహిమ కలిగినటువంటి దేవాలయం ఇది. భక్తులు కార్తీక మాసం మరియు శ్రావణ మాసం, అదేవిధంగా మాఘమాసం, ఈ 3 మాసాలలో ఎక్కువగా స్వామివారిని దర్శించడానికి వస్తారు. ప్రతి శనివారం భక్తుల సందడితో ఆలయమంతా కిటకిటలాడుతూ ఉంటుంది. பிறந்துனி உத்தேவாலிங்களை கொல்லாமல் போகாது எத்தைக்கும் எங்கும் பிறவிக்கும் முந்தன்னோடு உத்தமேயான அவனுக்கே நாம் ஆட்சேவோம் மத்தை நாம் காமங்கள் மாத்தேலோர் என்பவாய். మాఘమాసంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆ సమయంలో గ్రామమంతా భక్తి వాతావరణంతో కలకలలాడుతూ ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందుతారు. ఇన్ని మహిమలున్నటువంటి ఈ పవిత్ర క్షేత్రం బౌసాయిపేట గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. స్వామివారికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరియు పొలం యొక్క భూస్వాములు ఈ స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పిస్తారు. 2021 సంవత్సరంలో స్వామివారికి పునఃప్రతిష్ఠాపన జరిగింది. మరి ఈ మధ్యకాలంలో కొద్దిగా భిన్నం కావడం చేత మహాబలిపురం నుండి విగ్రహాలను తీసుకురావడం జరిగింది. ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠాపన పోసే సమయంలో జరిగినటువంటి ఈ కొద్ది కాలంలో అనగా గత 11 సంవత్సరాల కాలంలో చేసుకున్న పూజా కార్యక్రమాల మూలంగానే స్వామివారికి ధాన్యోత్సవం అనగా ఆ ధాన్యంలో స్వామివారిని పడుకోబెడతారు. అప్పుడు దాన్ని ధాన్యవాసంలో చేస్తున్నటువంటి సమయంలో ఇంత మహిమ కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మీకు అవకాశం లభిస్తే ఈ దివ్యక్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.